హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్. కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో 649 పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 20,000 రూపాయల శాలరీ ఉంటుంది. 18 నుండి 42 సంవత్సరాల లోపున్న అభ్యర్థులు అప్లై చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి సబార్డినేట్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లా కోర్టులో ఉన్న సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టార్టింగ్ శాలరీ 20,000 రూపాయలు ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 13వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీల వివరాలు జిల్లాల వారీగా ఈ విధంగా ఉన్నాయి. ఓసీ కేటగిరీలో అనంతపురం డిస్టిక్ సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అనంతపురం డిస్టిక్లో టోటల్గా 43 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓసీ కేటగిరీలో 16 ఉంటాయి. అందులో ఉమెన్ వాళ్ళకి 5 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 పోస్టులు ఖాళీ ఉన్నాయి. బీసీఏ వాళ్ళకు 3 ఉన్నాయి. బీసీబీ వాళ్ళకు 5 ఉన్నాయి. బీసీసీ వాళ్ళకు 1, బీసీడీ వాళ్ళకు 3, బీసీఈ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్సీ గ్రూప్ 2లో 4 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3లో 3 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకు 3 పోస్టులు ఉన్నాయి. చిత్తూరు డిస్టిక్ సంబంధించి 85 పోస్టులు ఉంటాయి. అందులో ఓసీ వాళ్ళకి 53 పోస్టులు ఉన్నాయి. అందులో నుండి 16 ఉమెన్ వాళ్ళకు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకారం 8 పోస్టులు ఉన్నాయి. బీసీఏలో 1 పోస్ట్ ఉంది. బీసీబీలో 1 ఉంది. బీసీసీలో 1 ఉంది. బీసీడీలో 3 ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 1లో 2 పోస్టులు. ఎస్సీ గ్రూప్ 2లో 7 పోస్టులు. ఎస్సీ గ్రూప్ 3లో 6 పోస్టులు. ఎస్టీ కేటగిరీలో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించి 43 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అందులో నుండి ఓసీ వాళ్ళకు 16 పోస్టులు. అందులో నుండి ఉమెన్ వాళ్ళకి 5 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 పోస్టులు ఉన్నాయి. బీసీఏ వాళ్ళకు 1, బీసీబీ వాళ్ళకు 3, ఎస్సీ వాళ్ళకు 2, బీసీసీ వాళ్ళకు 2, బీసీడీ వాళ్ళకు 2, బీసీఈ వాళ్ళకు 1 వేకెన్సీ ఖాళీ ఉంది. ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్ట్ ఉంది. ఎస్సీ గ్రూప్ 2లో 4 ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3లో 3 ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకు 5 పోస్టులు ఖాళీ ఉన్నాయి. టోటల్గా 43 పోస్టులు ఖాళీ ఉన్నాయి. గుంటూరు డిస్టిక్ సంబంధించి 60 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అందులో ఓసీ వాళ్ళకు 12, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4, బీసీఏ వాళ్ళకు 5, బీసీబీ వాళ్ళకు 11, బీసీసీ వాళ్ళకు 2, బీసీడీ వాళ్ళకు 5, బీసీఈ వాళ్ళకు 3, ఎస్సీ గ్రూప్ 2లో 6 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3లో 7 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో 5 పోస్టులు ఉన్నాయి. కృష్ణా డిస్టిక్ సంబంధించి 52 పోస్టులు ఉంటాయి. అందులో ఓసీ వాళ్ళకు 13, అందులో నుండి ఉమెన్ వాళ్ళకు 3 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4 పోస్టులు ఉన్నాయి. బీసీఏ వాళ్ళకు 2, బీసీబీ వాళ్ళకు 3, బీసీసీ వాళ్ళకు 2, బీసీడీ వాళ్ళకి 7, బీసీఈ వాళ్ళకు 2, ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్ట్ ఉంది. ఎస్సీ గ్రూప్ 2లో 7 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3లో 8 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకు 3 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 52 పోస్టులు ఉన్నాయి. కర్నూలు డిస్టిక్ సంబంధించిన పోస్టుల వివరాలు: ఓసీ కేటగిరీలో 32 పోస్టులు ఉంటాయి. అందులో మహిళలకు 10 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 పోస్టులు ఉన్నాయి. బీసీబీలో 5 పోస్టులు ఉన్నాయి. బీసీడీలో 4 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 2లో 2 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3లో 4 పోస్టులు. ఎస్టీ 5 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 55 పోస్టులు ఉన్నాయి. నెల్లూరు జిల్లాకు సంబంధించి పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఓసీ కేటగిరీలో 11 పోస్టులు ఉంటాయి. ఉమెన్ వాళ్ళకు 3 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 ఉన్నాయి. బీసీఏ 3 ఉన్నాయి. బీసీబీలో 6, బీసీడీలో 8, బీసీఈలో 3, ఎస్సీ గ్రూప్ 1లో 1, ఎస్సీ గ్రూప్ 2లో 5, ఎస్సీ గ్రూప్ 3లో 6 ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకు 3. టోటల్గా 49 పోస్టులు నెల్లూరులో ఉన్నాయి. ప్రకాశం డిస్టిక్లో 59 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. ఓసీ వాళ్ళకు 18 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 6, బీసీఏ వాళ్ళకు 5, బీసీబీ వాళ్ళకు 7, బీసీసీ వాళ్ళకు 1, బీసీడీ వాళ్ళకు 3, బీసీఈ వాళ్ళకు 4, ఎస్సీ గ్రూప్ 2 4, ఎస్సీ గ్రూప్ 3 5, ఎస్టీ 6 పోస్టులు ఉన్నాయి. శ్రీకాకుళం డిస్టిక్లో 33 పోస్టులు ఉంటాయి. అందులో ఓసీ వాళ్ళకు 10 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 ఉన్నాయి. బీసీఏ వాళ్ళకు 3, బీసీబీ వాళ్ళకు 4, బీసీడీ వాళ్ళకు 3, ఎస్సీ గ్రూప్ 1 1, ఎస్సీ గ్రూప్ 2 3, ఎస్సీ గ్రూప్ 3 3, ఎస్టీ వాళ్ళకు 1. టోటల్గా 33 పోస్టులు ఉన్నాయి. విశాఖపట్నం డిస్టిక్ సంబంధించి 73 పోస్టులు ఉంటాయి. అందులో ఓసీ వాళ్ళకు 16, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 8, బీసీఏ వాళ్ళకు 10, బీసీబీ వాళ్ళకు 7, బీసీసీ వాళ్ళకు 1, బీసీడీ వాళ్ళకు 9, బీసీఈ వాళ్ళకు 3, ఎస్సీ గ్రూప్ 1 1, ఎస్సీ గ్రూప్ 2 8, ఎస్సీ గ్రూప్ 3 6, ఎస్టీ వాళ్ళకు 4 పోస్టులు ఉన్నాయి. విజయనగరం డిస్టిక్
ఎస్టీకి సంబంధించి టోటల్గా 30 పోస్టులు ఉన్నాయి. ఓసీ వాళ్ళకి 12, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, బీసీఏ వాళ్ళకి 5, బీసీబీ వాళ్ళకి 1, బీసీసీ వాళ్ళకి 1, బీసీ వాళ్ళకి 1, ఎస్సీ గ్రూప్ 1 1, ఎస్సీ గ్రూప్ 2 3, ఎస్సీ గ్రూప్ 3 2, టోటల్గా 30 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వెస్ట్ గోదావరికి సంబంధించి 17 పోస్టులు ఉంటాయి. అందులో ఓసీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, బీసీఏ వాళ్ళకి 2, బీసీడీ వాళ్ళకి 2, ఎస్సీ గ్రూప్ 1 1, ఎస్సీ గ్రూప్ 2 3, ఎస్సీ గ్రూప్ 3 1, ఎస్టీ వాళ్ళకి 2, టోటల్గా 17 పోస్టులు ఉన్నాయి. కడప డిస్టిక్ సంబంధించి 52 పోస్టులు ఉన్నాయి. అందులో నుండి ఓసీ వాళ్ళకి 10, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, బీసీఏ వాళ్ళకి 1, బీసీబీ వాళ్ళకి 9, బీసీసీ వాళ్ళకి 1, బీసీడీ వాళ్ళకి 5, బీసీఈ వాళ్ళకి 4, ఎస్సీ గ్రూప్ 1 1, ఎస్సీ గ్రూప్ 2 4, ఎస్సీ గ్రూప్ 3 8, ఎస్టీ వాళ్ళకి 5 పోస్టులు ఉన్నాయి. టోటల్ 52 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి విద్యార్హత వచ్చేసి 7th క్లాస్ పాస్ అయి ఉండాలి లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 18 నుండి 42 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి. అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కు వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే సమయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సిలబస్ ఒకసారి తెలుసుకుందాం. టోటల్గా 80 క్వశ్చన్స్ ఉంటాయి. 40 జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 10 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీషు మరియు మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 90 minutes టైం ఇచ్చారు. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ కేటాయించడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.